Hi, hello friends. Name my brother Rajesh, and today I welcome you all to our channel that is GR1. Okay friends, in our today's class we are going to discuss Jainism. Okay, మనం ప్రీవియస్ క్లాస్ లో బుద్ధిజం గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ప్రీవియస్ క్లాస్ లో హోల్ బుద్ధిజం గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇన్ అవర్ టుడేస్ క్లాస్ we are going to start Jainism. ఓకే, ఇవాల్టి క్లాస్ లో మనం జైనిజం గురించి నేర్చుకుంటున్నాం. Jainism. Okay, in our today's class we are going to discuss about Jainism. Okay friends, my first question ఏంటంటే who was the founder of Buddhism? Who was the founder of Buddhism? Buddhism ఫైండ్ చేసింది ఎవరు, దాన్ని కనుగొన్నది ఎవరు? ఓకే, who was the founder of Buddhism? బుద్ధిజం ఫైండ్ చేసింది ఎవరు? బుద్ధిజం ఫైండ్ చేసింది ఎవరు? Mahatma Buddha. Buddhism found by Mahatma Buddha. Okay, Buddhism found by Mahatma Buddha. Okay, next question is who was the founder of Jainism? Who was the founder of Jainism? మరి జైనిజం ఫైండ్ చేసింది ఎవరు? దట్ ఈస్ ఎ క్వశ్చన్. ఓకే, ఆలోచించండి. దానికంటే ముందు మనం ఈ జైనిజం అండ్ బుద్ధిజం అనే రెండు రిలీజియన్లు ఒకే సమయంలో డెవలప్ అయినాయి. ఓకే, జైనిజం ఈజ్ అ కాంటెంపరీ ఆఫ్ బుద్ధిజం. బుద్ధిజం ఈజ్ అ కాంటెంపరీ ఆఫ్ జైనిజం. జైనిజం అండ్ బుద్ధిజం రెండు కూడా ఒకే సమయంలో డెవలప్ అయినాయి. ఎప్పుడు? బ్రహ్మనికల్ రిలీజియన్లో రిచువల్స్ కానీ సాక్రిఫైసెస్ కానీ సూపర్స్టిషన్స్ ఎక్కువైనప్పుడు, ఓకే, టఫ్ అయినప్పుడు ప్రజలు బాధలు పడుతున్నారు. ఎందుకంటే రిచువల్స్ ఎక్కువైనాయి అనుకో, ప్రతిసారి అంటే ఏది వచ్చినా కానీ ఏమున్నా కానీ పూజలు యజ్ఞాలు చేయాలి, దానికి అమౌంట్ కావాలి. ప్రజల దగ్గర అంత అమౌంట్ ఉండదు. నెక్స్ట్ వన్, సాక్రిఫైసెస్. ఇప్పుడు ఫార్మర్స్ వ్యవసాయం చేయడానికి కొన్ని క్యాటిల్స్ తెచ్చుకుంటారు. ఓకే, ఫార్మర్స్ వ్యవసాయం చేయడానికి క్యాటిల్స్ తెచ్చుకుంటారు, జంతువుని తెచ్చుకుంటారు. అప్పుడు ఊరిలో ఒక పండుగ జరుగుతుంది. సో అప్పుడు ప్రతి రైతు తన దగ్గర ఉన్న జంతువులని సాక్రిఫైస్ చేయాలి, బలి ఇవ్వాలి. సో అప్పుడు రైతు తప్పకుండా బలి ఇచ్చేస్తాడు. బట్ ఇంకో జంతువుని కొనుక్కోవడానికి తన దగ్గర అమౌంట్ ఉండదు. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ బ్రహ్మనికల్ రిలీజియన్లో రేజ్ అయినప్పుడు అప్పుడు ప్రజలు ఈ బ్రహ్మనికల్ రిలీజియన్ నుండి బయటకు వస్తారు. ఓకే, బ్రహ్మనికల్ రిలీజియన్ నుండి బయటకు వస్తారు. ఓకే, అప్పుడు ఒక శ్రమణ సిస్టమ్ ఫామ్ అవుతుంది. ఆ శ్రమణ సిస్టమ్ నుండి 62 రిలీజియన్స్ ఫామ్ అవుతాయి, 62 సెక్ట్స్. వాటిలో దేర్ ఆర్ 2 ప్రామినెంట్ రిలీజియన్స్ వర్ డెవలప్డ్. దోస్ ఆర్ బుద్ధిజం అండ్ జైనిజం. ఈ రెండు రిలీజియన్ చాలా పాపులర్. ఆ 62 రిలీజియన్స్లో 2 రిలీజియన్స్ చాలా పాపులర్. ఏవేవి? బుద్ధిజం అండ్ జైనిజం. ఓకే, బుద్ధిజం అండ్ జైనిజం. దీస్ బోత్ రిలీజియన్స్ ఆర్ డెవలప్డ్ డ్యూరింగ్ 6th century BC. Okay, Jainism and Buddhism both are developed during 6th century BC or 600 BC or 600 BC before Christ. Okay, before Christ. Okay, Buddhism ni find చేసింది ఎవరు? మహాత్మా బుద్ధ. నెక్స్ట్ వన్, జైనిజం ని ఫైండ్ చేసింది ఎవరు? మరి జైనిజం ని ఫైండ్ చేసింది వర్తమాన మహావీర్. ఓకే, జైనిజంని ఫైండ్ చేసింది ఎవరు? వర్తమాన మహావీర్. చాలా మంది జైనిజంని ఫైండ్ చేసింది వర్తమాన మహావీర్ అని అంటారు, అందుకనే నేను అదే రాశాను. బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఓకే, వర్తమాన మహావీర్ ఈజ్ నాట్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం. ఓకే, వర్తమాన మహావీర్ ఈజ్ నాట్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం, బట్ హీ ప్రాపగేటెడ్ జైనిజం. ప్రాపగేటెడ్ జైనిజం. జైనిజంని చాలా పాపులర్ చేసింది ఎవరైనా ఉన్నారంటే వర్తమాన మహావీర్. ఈ వర్తమాన మహావీర్ జైనిజంని పాపులర్ చేసిండు, బట్ జైనిజంని అతను కనుగొనలేదు. ఓకే, బుద్ధిజంని కనుగొన్నది ఎవరు? మహాత్మా బుద్ధ. జైనిజంని కనుగొన్నది ఎవరు? రిషభనాథ్. ఈ జైనిజంని కనుగొన్నది ఎవరు అంటే రిషభనాథ్ ఆర్ రిషబ్ దేవ్. కొన్ని బుక్స్లలో రిషభనాథ్ అని ఉంటుంది, కొన్ని బుక్స్లలో రిషబ్ దేవ్ అని ఉంటుంది. ఓకే,
జైనిజం ని ఫైండ్ చేసింది రిషభనాథ్ ఆర్ రిషబ్ దేవ్. ఓకే, వర్తమాన మహావీర్ కనుగొనలేదు. ఎవరు కనుగొన్నారు? రిషభనాథ్ ఆర్ రిషబ్ దేవ్. బుద్ధిజం వాస్ ఫౌండ్ బై మహాత్మా బుద్ధ. ఓకే, ఆర్ సిద్ధార్థ ఆర్ గౌతమ్ సిద్ధార్థ. ఇతనికి ఎన్ని పేర్లు ఉన్నాయి గుర్తున్నాయా? ఓకే, జైనిజం వాస్ ఫౌండ్ బై రిషభనాథ్ ఆర్ రిషబ్ దేవ్. ఓకే, కొన్ని అకౌంట్స్ ఏం చెప్తాయంటే హీ ఎగ్జిస్టెడ్ 10,000 years ago. ఇతను 10,000 సంవత్సరాల క్రితం ఉండేవాడు అని చెప్తాయి. కొన్ని అకౌంట్స్ ఏం చెప్తాయి? 10,000 సంవత్సరాల క్రితం రిషభనాథ్ ఉండేవారు అని చెప్తాయి. అది ఏ పీరియడ్? డ్యూరింగ్ ఎర్లీ వేదిక్ పీరియడ్. ఓకే, ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్ టైంలో రిషభనాథుడు ఉండేవారు అని చెప్తారు. ఓకే, అండ్ జైన్ టెక్స్ట్, ఈ జైనిజం రిలీజియన్ కి చెందిన బుక్స్ ఉంటాయిగా వాటిని జైన్ టెక్స్ట్ అంటాం. జైన్ టెక్స్ట్ కన్సిడర్డ్ రిషభనాథ్, ఈ రిషభనాథుడే విష్ణుదేవుడు అని జైన్ టెక్స్ట్ చెప్తాయి. రిషభనాథ్ ఇస్ అ విష్ణు గాడ్. ఓకే, రిషభనాథునే విష్ణు అవతారం ఎత్తిండని చెప్తాయి. ఏం చెప్తాయి? జైన్ టెక్స్ట్. జైనిజంకి చెందిన బుక్స్ విష్ణుదేవుడే రిషభనాథుని లెక్క అవతారం ఎత్తిండని చెప్తాయి. ఓకే, ఏ బుక్స్? జైన్ బుక్స్ అంటే జైనిజంకి చెందిన బుక్స్. ఓకే, జైనిజం ఇస్ అ రిలీజియన్. ఇట్ ఈస్ డెవలప్డ్ డ్యూరింగ్ 6th century BCE and it is a contemporary of Buddhism. Okay, it is a contemporary of Buddhism. Okay, Jainism is a contemporary of Buddhism. Okay, ఈ రెండు రిలీజియన్ ఒకే టైంలో డెవలప్ అయ్యాయి. రెండు రిలీజియన్స్ కూడా ఒకే టైంలో డెవలప్ అయ్యాయి. అండ్ జైనిజం ఇస్ పాపులర్. ఓకే, ఈ జైనిజంని పాపులర్ చేసింది ఎవరు? జైనిజం గాట్ పాపులర్ బై వర్తమాన మహావీర్ జైనిజంని పాపులర్ చేసింది. వర్తమాన మహావీర్. ఓకే, వర్తమాన మహావీర్ ఈ జైనిజంని తిరిగి మనుషుల్ని అంటే ప్రజలు ఉంటారుగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ జైనిజం గురించి చెప్పి ఒక దేశం నుండి ఇంకో దేశంకి ట్రావెల్ చేస్తూ ఈ జైనిజం గురించి పీపుల్కి ఎడ్యుకేట్ చేసిండు. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఇఫ్ యూ అడాప్ట్ జైనిజం? ఒకవేళ నువ్వు జైనిజంని స్వీకరిస్తే నీకు వచ్చే లాభాలు, బెనిఫిట్స్ ఏంటి? ఓకే, నీకు ఎంత నాలెడ్జ్ వస్తుంది, ఎలాంటి నాలెడ్జ్ వస్తుంది? ఓకే, హీ ఎడ్యుకేటెడ్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ జైనిజం. ఓకే, వర్తమాన మహావీర్ ఈ జైనిజంని పాపులర్ చేసింది. మరి బుద్ధిజంని పాపులర్ చేసింది ఎవరు? మహాత్మా బుద్ధ. ఓకే, అండ్ వర్తమాన మహావీర్ ఇస్ అ కాంటెంపరరీ ఆఫ్ బుద్ధ. ఓకే, బుద్ధిజంని పాపులర్ చేసింది మహాత్మా బుద్ధ, జైనిజంని పాపులర్ చేసింది వర్తమాన మహావీర్. ఓకే, బుద్ధిజం మహాత్మా బుద్ధ, జైనిజం వర్తమాన మహావీర్. ఓకే, జైనిజం వర్తమాన మహావీర్. ఓకే, హీ ఈస్ ద 24th తీర్థంకర. ఓకే, ఇతను 24th తీర్థంకర అంటే జైనిజంలో గ్రేట్ టీచర్ అని అర్థం. ఓకే, 24th గ్రేట్ టీచర్ అండ్ హీ ఈస్ ద లాస్ట్ తీర్థంకర ఆఫ్ జైనిజం. ఓకే, వర్తమాన మహావీర్ ఇస్ ద లాస్ట్ తీర్థంకర ఆఫ్ జైనిజం. వర్తమాన మహావీర్ 24th తీర్థంకర. తీర్థంకర అంటే ఏంటి? గ్రేట్ టీచర్. అండ్ 23rd తీర్థంకర. 23rd ఎవరు మరి? పార్శ్వనాథుడు. పార్శ్వనాథ ఇస్ ద 23rd తీర్థంకర. ఓకే, 23rd తీర్థంకర ఎవరు? పార్శ్వనాథ. ఓకే, నెక్స్ట్ వన్ 22nd తీర్థంకర ఎవరు? అరిస్టలీన్. ఇతన్నే మనం ఏమంటాం? నేమినాథ ఇస్ ద
22nd తీర్థంకర ఆఫ్ జైనిజం. అండ్ ఈ అరిస్టనేమి గురించి ఋగ్వేదాలో రాసి ఉంది. ఋగ్వేదాలో ఈ అరిస్టనేమి గురించి, అతను చేసిన పనుల గురించి, ద గ్రేట్నెస్ ఆఫ్ నేమినాథ. అరిస్టనేమి, నేమినాథ ఇద్దరు ఒకరే. ఓకే, అతని గురించి ఋగ్వేదాలో రాసి ఉంది. ఓకే, 24th తీర్థంకర వర్తమాన మహావీర్, 23rd పార్శ్వనాథ, 22nd అరిస్టనేమి, ఫస్ట్ రిషభనాథ్. ఫస్ట్ ఎవరు? రిషభనాథుడు. ఓకే, రిషభనాథుడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. ఈ జైనిజం రిలీజియన్ ఫాలో అయ్యే వాళ్ళని ఏమంటారు? ఓకే, ద పీపుల్ హూ ఫాలో జైనిజం ఆర్ నోన్ యాజ్ జైన్. ద పీపుల్ హూ ఫాలోస్ జైనిజం ఆర్ నోన్ యాజ్ జైన్. జైనిజం ఫాలో అయ్యే వాళ్ళని ఏమంటాం? జైన్ అంటాం. అండ్ దిస్ వర్డ్ ఈస్ కేమ్ ఫ్రమ్ జీనా. ఓకే, జైనిజం ఫాలో అయ్యే ప్రజలని ఏమంటాం మనం? జైన్ అంటాం. ఒకవేళ నువ్వు జైనిజం రిలీజియన్ని అడాప్ట్ చేసుకొని ఉంటే యు ఆర్ ద జైన్. ఓకే, నేను జైన్ అంటాం. బుద్ధిజం రిలీజియన్ ఫాలో అయ్యడం ఏమంటాం? బుద్ధిస్ట్ అంటాం. హిందూ రిలీజియన్ ఫాలో అయ్యడం ఏమంటాం? హిందూ. జైనిజంని ఫాలో అయ్యడం ఏమంటాం? జైన్. జైన్ ఎక్కడ నుంచి వచ్చింది? జీనా అనే వర్డ్ నుంచి వచ్చింది. ఓకే, జైనిజం, జైన్, జీనా. అండ్ జీనా మీన్స్ the one who conquers or conqueror of desires. ఓకే, నీలో వచ్చే కోరికలు, ఆశలను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, వాటిని అదుపులో పెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు అదుపులో పెట్టుకున్నావు అనుకో, యు ఆర్ ద జీనా, యు ఆర్ ద జైన్. ద వన్ హూ కాంక్వేర్స్ హిస్ ఓన్ థాట్స్ ఆర్ ఓన్ డిజైర్స్, వాటిని కంట్రోల్ చేసుకొని ఎవడైతే ముందుకు సాగుతాడో వాళ్ళని ఏమంటాం మనం? జైన్ అంటాం. ఓకే, జైన్. ఓకే, కాంక్వెరర్ ఆఫ్ డిజైర్ విచ్ లీడ్స్ టు సెల్ఫ్ కంట్రోల్. ఓకే, నీ కంట్రోల్లో నువ్వు ఉండగలుగుతావు. ఒకవేళ నీలో వచ్చే ఆశలు, కోరికలను నువ్వు కంట్రోల్ కాంక్వెర్ చేస్తే నువ్వు సెల్ఫ్ కంట్రోల్ ఉండగలుగుతావు. సెల్ఫ్ కాన్షియస్నెస్, నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుంది. నువ్వేం చేస్తున్నావు, ఏం తప్పులు చేస్తున్నావు, ఏ పనులు చేస్తున్నావు నీకు పూర్తిగా అర్థమవుతాయి. ఓకే, ద ఎవ్రీ స్టెప్ యు డూ, నువ్వు చేసే ప్రతి పని నీకు అర్థమవుతుంది. దట్ ఈస్ సెల్ఫ్ కాన్షియస్నెస్. నెక్స్ట్ వన్ రియల్ ట్రూత్. రియల్ ట్రూత్. ఓకే, నీకు నిజం తెలుస్తుంది. ఓకే, ఈ సొసైటీ అంటే ఏంది, ప్రజలతో ఎలా బిహేవ్ చేయాలి, ఓకే, దేవుడు ఉన్నాడా లేడా, ఓకే, సోల్ అంటే ఏంది, ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, ఇవన్నిటికీ నీకు ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, ఎప్పుడు? వెన్ యూ కాంక్వెర్ యువర్ ఓన్ డిజైర్స్, నీలో ఉద్భవించే కోరికలను, ఆశలను నువ్వు కంట్రోల్ చేసుకుంటే, వాటి మీద నువ్వు ఆధిపత్యం పొందితే నీకు సెల్ఫ్ కంట్రోల్, యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ యువర్ కంట్రోల్. నీ కంట్రోల్ నువ్వు ఉండగలుగుతావు. నువ్వు చేసే ప్రతి పని నీకు అర్థమవుతుంది. దట్ ఈస్ సెల్ఫ్ కాన్షియస్నెస్. నెక్స్ట్ వన్ రియల్ ట్రూత్. నీకు నిజం తెలుస్తుంది. సుప్రీం నాలెడ్జ్ అంటే ఏంటి, ఓకే, జ్ఞానం అంటే ఏంటి, సొసైటీ అంటే ఏంటి, సమాజం ఏంటి, దేవుడు ఏంటి, పరమాత్మ ఏంటి, ఆత్మ ఏంటి, ఇవన్నీ తెలుస్తుంది. వెన్ యూ కాంక్వెర్ యువర్ ఓన్ డిజైర్స్. ఓకే, అబ్జర్వ్ చేయండి. బుద్ధిజంలో కూడా బుద్ధిజం చెప్తుంది మన ప్రపంచం, వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారోస్. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. అండ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద సారో, ఆ బాధకి మెయిన్ రీజన్ ఏంటి? నెవర్ ఎండింగ్ డిజైర్. ఓకే, ఇక్కడ కూడా చూడండి, డిజైర్. బుద్ధిజం కూడా డిజైర్ గురించి చెప్తుంది, జైనిజం కూడా డిజైర్ గురించి చెప్తుంది. దిస్ ఇస్ అ కామన్ పాయింట్ బిట్వీన్ బుద్ధిజం అండ్ జైనిజం. కామన్ పాయింట్. This is a common point between Buddhism and Jainism. Okay friends, next one. Okay, ఈ వర్తమాన మహావీర్ ఉన్నాడుగా, వర్తమాన మహావీర్. సారీ ఫ్రెండ్స్, అప్పుడప్పుడు వాడు అని వచ్చేస్తుంది. ఓకే, బట్ లోపలైతే రెస్పెక్ట్ ఉంది. ఓకే, రెస్పెక్ట్ ఉంది. వర్తమాన మహావీర్ ఈజ్ ద 24th తీర్థంకర.
24th తీర్థంకర. ఓకే, ఇతను రాయల్ ఫ్యామిలీకి చెందినవాడు. రాయల్ ఫ్యామిలీ బుద్ధిజం, గౌతమ బుద్ధుడు కూడా ఒక రాయల్ ఫ్యామిలీకి చెందినవాడే. అలాగే వర్తమాన మహావీర్ కూడా రాయల్ ఫ్యామిలీకి చెందినవాడే. హీ బిలాంగ్స్ టు రాయల్ ఫ్యామిలీ. ఓకే, హీ బిలాంగ్స్ టు రాయల్ ఫ్యామిలీ. అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 he married యశోదాను ఎట్ ది ఏజ్ ఆఫ్ 30 మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే, మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత మ్యారేజ్ చేసుకున్న వెంటనే he left home for the search of supreme knowledge. తన మైండ్లో రన్ అయ్యే క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవడానికి తను తన అందమైన జీవితం అంటారుగా, అంటే కుటుంబకులను దూరం అయిపోయిండు. ఓకే, ఫ్రెండ్స్కి దూరం అయిపోయిండు. బుద్ధిజంలో బుద్ధుడు చేసినట్టే జైనిజంలో వర్తమాన మహావీర్ కూడా ఎట్ ది ఏజ్ ఆఫ్ 30 తను ఇంటిని వదిలేసిండు. బుద్ధుడు ఎట్ ది ఏజ్ ఆఫ్ 29 he left home. ఓకే, సేమ్ అదే విధంగా వర్తమాన మహావీర్ కూడా ఎట్ ది ఏజ్ ఆఫ్ 30 he left home. అండ్ ఆఫ్టర్ 12 years he got కైవల్య. ఓకే, కైవల్య. ఓకే, 30 years ఉన్నప్పుడు ఇంటిని వదిలి వెళ్ళిపోయాడుగా. తర్వాత 12 years వరకు ధ్యానం, కఠోరమైన ధ్యానం, తపస్సు చేసిన తర్వాత అతనికి జ్ఞానం వచ్చింది. ఓకే, జ్ఞానం. బుద్ధిజంలో బుద్ధునికి గయ దగ్గర అప్పుడు సిద్ధార్థుడు కాస్త బుద్ధుడు అయిపోయాడు. ఇక్కడ ఏమైంది? కైవల్యం పొందిండు, క్యావిలిన్ అయిపోయాడు. ఏమైపోయాడు? క్యావిలిన్. ఎందుకంటే అతను కైవల్యం పొందిండు. కైవల్యం అంటే ఏంది? సుప్రీం నాలెడ్జ్. కైవల్యం అంటే ఏంది? సుప్రీం నాలెడ్జ్ అంటే తన మైండ్లో రేజ్ అయ్యే క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికాయి. ఓకే, సొసైటీ అంటే ఏంది? వాట్ ఈస్ సొసైటీ? సుప్రీం నాలెడ్జ్. ఓకే, దేవుడు అంటే ఏంది? ట్రాన్స్మిగ్రేషన్ ఆఫ్ సోల్ అంటే ఒక ఆత్మ ఇంకో బాడీలోకి ఎలా పోతుంది. ఓకే, ఆత్మ అంటే ఏంది? పరమాత్మ అంటే ఏంటి? ఓకే, బాధలు ఉండేవి, ఇప్పుడు మనుషులు బాధపడతారు, వాటికి రీజన్స్ ఏంటి? వాటన్నిటికీ వర్తమాన మహావీర్ 12 సంవత్సరాలు కఠోరమైన ధ్యానం తపస్సు చేసిన తర్వాత వాటన్నిటికీ ఆన్సర్స్ దొరికాయి. ఓకే, ఆన్సర్ దొరుకుతాయి. ఓకే, అతను కైవల్యం పొందిండు అంటే జ్ఞానం పొందిండు. తర్వాత క్యావిలిన్ అయిపోయాడు. కైవల్యం పొందిండు కాబట్టి అతన్ని క్యావిలిన్ కూడా అంటాం. వర్తమాన మహావీరుణ్ణి క్యావిలిన్ అని కూడా అంటాం. ఇతనికి ఇంకో పేరు. వర్తమాన మహావీర్ ఒక పేరు, క్యావిలిన్ ఒక పేరు. ఓకే, వర్తమాన అని ఒక పేరు. ఓకే, అతని పేరేది మహావీర్, వర్తమాన, మహావీర్, క్యావిలిన్. 3 పేర్లు ఉంటాయి. 3 names. వర్తమాన, మహావీర్, క్యావిలిన్. వర్తమాన అంటే ఏంటంటే ప్రాస్పెరస్. అంటే అతను జన్మించిన తర్వాత తన కుటుంబం మంచి అభివృద్ధి చెందింది, మంచి సంతోషంగా ఉన్నారు. ఓకే, సో దాని మీద వర్తమాన అని పేరు వచ్చింది. మహావీర్ ఎందుకంటే తను కైవల్యం చెందిండు, అండ్ కైవల్యం చెందిన ద్వారానే అతనికి క్యావిలిన్ అని కూడా పేరు వచ్చింది. ఓకే, క్యావిలిన్ అని కూడా పేరు వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వర్తమాన మహావీర్. హీ వాజ్ ద 24th తీర్థంకర ఆఫ్ జైనిజం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. ఓకే, నోట్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి? 3 రత్నాస్ ఆఫ్ జైనిజం. బుద్ధిజంలో 3 రత్నాస్ ఆఫ్ బుద్ధిజం ఉంటాయి. ఏమేమి ఉంటాయి? బుద్ధ, సంఘ, ధమ్మ. వాటిలాగే ఇప్పుడు జైనిజంలో కూడా 3 రత్నాస్ ఆఫ్ జైనిజం ఉంటాయి. 3 రత్నాస్ ఆఫ్ జైనిజం. ఓకే, మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. 3 రత్నాస్ ఆఫ్ బుద్ధిజం ఏంటి? బుద్ధ, ధమ్మ అండ్ సంఘ. బుద్ధ అంటే ఏంది? టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఉంటుంది. ధమ్మ అంటే ఏంది? టు అడాప్ట్ రైట్ ఆ ట్రూత్.
మంచిని అడాప్ట్ చేసుకోవడం కానీ నిజాలను అడాప్ట్ చేసుకోవడం, అది ధమ్మ. ధమ్మ ఇస్ ద పాలివర్డ్ ఆఫ్ ధర్మ. ధర్మానికి పాలివడే ధమ్మ. ఓకే, నెక్స్ట్ వన్ సంఘ. సంఘ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ రిసైడింగ్ ప్లేస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్. ఇట్ ఈస్ అ రిసైడింగ్ ప్లేస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్. ఓకే, దోస్ ఆర్ ద 3 రత్నాస్ ఆఫ్ బుద్ధిజం. ఇప్పుడు 3 రత్నాస్ ఆఫ్ జైనిజం. 3 రత్నాస్ ఆఫ్ జైనిజం. ఓకే, 3 రత్నాస్ ఆఫ్ Jainism. First one, right knowledge. Right knowledge. Next one, right faith. Next one, right conduct. Okay, KFC. Okay, this is a shortcut to remember these 3 ratnas of Jainism. Right knowledge, right faith, and right conduct. First one, what are the sources of knowledge? Jainism lo sources of knowledge enti undi. Sources of knowledge in Jainism. In Jainism, first one, pratyaks. Pratyaks అంటే ఏంటంటే నువ్వు ఏదో ఒక వస్తువుని చూస్తావుగా, దట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, దట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, నేను ఈ బుక్ని చూసిన. ఓకే, నేను ఈ బుక్ చూసాగా, దీంట్లో ఓకే దీంట్లో కొన్ని థింగ్స్ రాసి ఉంది. సో దిస్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ మై నాలెడ్జ్. ఓకే, ఇక్కడ ఒక బుక్ ఉన్నది. నేను వెళుతూ దారిలో వెళుతున్నప్పుడు నాకు ఈ బుక్ కనబడ్డది. నేను బుక్లో చూసిన ఏదేదో రాసి ఉన్నాయి. సో దిస్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. నేను ప్రత్యక్షంగా చూసినది. ఓకే, నువ్వు ప్రత్యక్షంగా చూసినావు, ఆ థింగ్ నుండి నీకు ఒక నాలెడ్జ్ వచ్చింది. ఆ థింగ్ దట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, నువ్వు ఏదైనా వస్తువు నుండి నాలెడ్జ్ పొందినప్పుడు ఆ వస్తువు ఈజ్ అ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. అది ప్రత్యక్షంగా. ఓకే, ప్రత్యక్షం. నెక్స్ట్ వన్, అనుమాన్. అనుమాన్ అంటే గెస్ట్ చేయడం. ఓకే, గెస్ట్ చేయడం ఏంటంటే ఒక బాటిల్ ఉంది. ఓకే, ఒక బాటిల్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ అ బాటిల్. ఇది కాదు, ఇది కాదని. ఓకే, ఇప్పుడు ఓకే ఈ ఇంక్ బాటిల్ ఉంది. ఓకే, ఈ ఇంక్ బాటిల్ ఉందిగా, ఇంక్ బాటిల్ ఉంది, లోపల బ్లాక్ ఉన్నది. చూడండి, ఇంక్ బాటిల్ లోపల బ్లాక్ ఉన్నది. సో దీన్ని చూసి మనం గెస్ట్ చేయగలం, లోపల ఇంక్ ఉన్నదేమో. ఓకే, ఇంక్ ఉండవచ్చు, ఎందుకంటే ఇక్కడ వరకు బ్లాక్ ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ వరకు ఇంక్ ఫిల్ అయి ఉంది అని మనం గెస్ట్ చేయగలం. ఓకే, అర్థమైందా? ఇంకో ఇంక్ బాటిల్ ఉంది, ఇక్కడ టాప్ వరకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఓకే, లోపల ఇక్కడ టాప్ ఇదంతా బ్లాక్ కనిపిస్తుందిగా. సో మనం గెస్ట్ చేయగలం, ఇక్కడ వరకు ఇంక్ బాటిల్లో ఇంక్ ఉన్నది అని మనం గెస్ట్ చేయగలం. అంటే ఖచ్చితంగా కాదు, మనం గెస్ట్ చేయగలం. వీ కెన్ ప్రిడిక్ట్ దట్ థింగ్. సో దట్ ఈస్ అనుమాన్. మనం గెస్ట్ చేయగలం, దట్ ఈస్ అనుమాన్. నెక్స్ట్ వన్, టీచింగ్స్ ఆఫ్ తీర్థంకర. దిస్ ఈస్ ఆల్సో ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, ప్రత్యక్ష అంటే ప్రత్యక్షంగా చూసిన దాని నుంచి నాలెడ్జ్ పొందడం. ఓకే, ప్రత్యక్షంగా చూసిన దాని నుంచి నాలెడ్జ్ పొందడం. అనుమానం అంటే ఒక థింగ్ని చూసి గెస్ట్ చేయగలగాలి. ఓకే, ఒక బాటిల్ హాఫ్ ఫిల్ అయి ఉంది. సో మనం డైరెక్ట్ చెప్పగలం అది హాఫ్ ఫిల్ అయి ఉంది, ఎందుకంటే మనకు కనిపిస్తుంది. అది ప్రత్యక్షంగా. ఓకే, నో డౌట్. నెక్స్ట్ వన్ ఏంటి? ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ ఉంది. ఓకే, ఇది బ్లాక్ కలర్ ఉంది. ఒకవేళ ఇది మనకి ఇట్లా అంటే ఇట్లా కొంచెం టచ్ అయినా ఇక్కడ అంటింది అనుకో, దాని అర్థమైంది. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని ఇప్పటిదాకా క్లాస్ నడిచింది అని అర్థం. అంటే గెస్ట్ చేయగలరు, దాంట్లో కన్ఫర్మేషన్ లేదు, బట్ వీ కెన్ గెస్ట్ చేయగలరు. ఓకే, దట్ ఈస్ అనుమాన్. నెక్స్ట్ వన్, టీచింగ్స్ ఆఫ్ తీర్థంకర. ఓకే, తీర్థంకరు ఉంటారుగా, గ్రేట్ టీచర్స్, వాళ్ళ టీచింగ్స్ ఉంటాయిగా, దట్ ఈస్ ఆల్సో ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, దీస్ ఆర్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, ఇక్కడ మళ్ళీ అర్థం చూడండి, రైట్ నాలెడ్జ్. ఓకే, దీస్ ఆర్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఈ మూడు సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. నెక్స్ట్ రైట్ ఫేత్. రైట్ ఫేత్ అంటే ఏం లేదు, టు గెట్ రైట్ ఫేత్ అంటే నమ్మకం, ఫాలో
పంచావ్రత్. పంచావ్రత్ ఉంటుంది. ఆ పంచావ్రత్ని ఫాలో చేస్తే నీకు మంచి నమ్మకం కలుగుతుంది. ఓకే, ఏదైనా థింక్ చేయడానికి మంచి ఫేత్ వస్తుంది. ఓకే, జైనిజంలో ఏం చెప్తారు, ఆ ఫేత్ రావాలంటే యూ షుడ్ ఫాలో పంచావ్రత్. పంచావ్రత్ అని ఉంటుంది, యూ షుడ్ ఫాలో పంచావ్రత్. నెక్స్ట్ వన్, రైట్ కండక్ట్. రైట్ కండక్ట్. ఓకే, రైట్ కండక్ట్. రైట్ కండక్ట్ అంటే మంచి పనులు చేయాలి. దోస్ వర్క్స్ నాన్ వైలెన్స్ చేయొద్దు, మోరల్ ఉండాలి. ఓకే, నువ్వు చేసే పని ఏ జీవిని హాని కలిగించొద్దు, ఏ జీవిని చంపకుండా నువ్వు పని చేయాలి. దిస్ ఈజ్ అ సెంట్రల్ థీమ్ ఆఫ్ జైనిజం. నువ్వు చేసే పనిలో వైలెన్స్ ఉండద్దు. దట్ ఈస్ అ సెంట్రల్ థీమ్ ఆఫ్ జైనిజం. దిస్ ఈజ్ అ సెంట్రల్ థీమ్ ఆఫ్ జైనిజం. దిస్ ఈజ్ అ సెంట్రల్ థీమ్ ఆఫ్ జైనిజం. సెంట్రల్ థీమ్. Central theme of Jainism. What is the central theme of Buddhism? That is middle path. Middle path is the central theme of Buddhism, and central theme of Jainism is non-violence. నువ్వు చేసే పని ఏ జీవిని చంపకుండా చేయాలి, నాన్ వైలెన్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. దట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ జైనిజం. నెక్స్ట్ వన్. ఓకే, దీస్ ఆర్ ద 3 రత్నాస్ ఆఫ్ జైనిజం. ఓకే, ఇక్కడ పంచావ్రత్ అంటే ఏంటి మరి? పంచావ్రత్. ఓకే, పంచావ్రత్. పంచావ్రత్ అంటే ఫస్ట్ వన్ సత్య, నెక్స్ట్ వన్ అహింస, నెక్స్ట్ వన్ ఆస్తేయ, ఫోర్త్ వన్ అపరిగ్రహ, ఫిఫ్త్ వన్ బ్రహ్మచర్య. ఓకే, బ్రహ్మచర్య. సత్య అంటే నిజాలు మాట్లాడాలి, ట్రూత్. ఓకే, సత్య అంటే ఏంటి? నిజాలు మాట్లాడాలి. అహింస అంటే నాన్ వైలెన్స్, నువ్వు ఏ జీవిని చంపొద్దు. అహింస అంటే నాన్ వైలెన్స్, ఏ జీవిని చంపొద్దు. నెక్స్ట్ వన్ ఆస్తేయ అంటే దొంగతనాలు చేయకూడదు, నో స్టీలింగ్. నో స్టీలింగ్. అహింస. ఆస్తి అంటే దొంగతనాలు చేయొద్దు. నెక్స్ట్ వన్ అపరిగ్రహ అంటే నాట్ టు కలెక్ట్ థింగ్స్, నాట్ టు కలెక్ట్ ఎనీథింగ్, ఏది కూడా కలెక్ట్ చేయొద్దు ఎక్కువగా. నెక్స్ట్ వన్ బ్రహ్మచర్య అంటే తెలిసిందే. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం, మన మీద మనకి ఎక్కువ కంట్రోల్ తెప్పించుకోవడం. ఓకే, మన సెల్ఫ్ గ్రోత్ కోసం పనిచేయడం, మన ఇండివిజువల్ స్పిరిచువల్ గ్రోత్ కోసం పనిచేయడం. ఇండివిజువల్ స్పిరిచువల్ గ్రోత్. ఓకే, మన కోసం ఇండివిజువల్ స్పిరిచువల్ గ్రోత్ కోసం పనిచేయడం. నో ఫిజికల్ కాంటాక్ట్ విత్ ద ఆపోజిట్ సెక్స్. ఓకే, అమ్మాయిలకు అట్రాక్ట్ కాకపోవడం, పెళ్లి చేసుకోకపోవడం, మన మీద మనం వర్క్ చేయడం, ఇండివిజువల్ స్పిరిచువల్ గ్రోత్ కోసం పనిచేయడం, కైవల్యం పొందడం కోసం పనిచేయడం. ఓకే, దట్ ఈస్ బ్రహ్మచర్య, ఇండివిజువల్ స్పిరిచువల్ గ్రోత్. ఓకే, దీస్ ఆర్ ద పంచావ్రత. ఓకే, సత్య, అహింస, ఆస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య. సత్య అంటే ఏంది? నిజాలు మాట్లాడాలి, ట్రూత్. అహింస అంటే ఏంది? నాన్ వైలెన్స్. ఓకే, ఆస్తేయ అంటే దొంగతనాలు చేయొద్దు. అపరిగ్రహ అంటే ఎక్కువ థింగ్స్ ఏది కూడా కలెక్ట్ చేయొద్దు. బ్రహ్మచర్యం అంటే చెప్పేసాను. ఓకే, నాన్ వైలెన్స్ ఈజ్ అ సెంట్రల్ థీమ్ ఆఫ్, ఓకే మనం చెప్పినాం, సెంట్రల్ థీమ్ ఆఫ్ జైనిజం. ఓకే, అయితే ఇది చాలా టఫ్ ఉంటుండే. జైనిజంలో నాన్ వైలెన్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. అది ఎంతటి వరకు అంటే నువ్వు మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా చంపొద్దు అనేంత వరకు ఉన్నది. సో ఇప్పుడు ఫార్మర్స్ అగ్రికల్చర్ కూడా చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు అగ్రికల్చర్ చేసేటప్పుడు చాలా మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోతాయి. ఓకే, ఎంత టఫ్ ఉందంటే నాన్ వైలెన్స్, అసలు నువ్వు మైక్రో ఆర్గానిజమ్స్ కూడా చంపొద్దు. ఓకే, ఫార్మర్స్ అగ్రికల్చర్ చేయడానికి కష్టపడతారు జైనిజంలో, ఎందుకంటే మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోతాయి. సో ఈ నాన్ వైలెన్స్ అహింస అనే పంచావ్రతలో ఒక వ్రతాన్ని వాళ్ళు నాట్ సపోర్టెడ్. ఎవరు? ఫార్మర్స్ నాట్ సపోర్టెడ్. బట్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ట్రేడింగ్ మర్చెంట్స్ ఈ అహింసని సపోర్ట్ చేసేది. బట్ ఎవరు సపోర్ట్ చేయలేదు? ఫార్మర్స్ సపోర్ట్ చేయలేదు.
ఎందుకంటే వాళ్ళు అగ్రికల్చర్ చేసేటప్పుడు చాలా మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోతాయి కాబట్టి అగ్రికల్చర్ చేసుకొని ఈ అహింస అనే వ్రతం. సో దే నాట్ సపోర్టెడ్ అహింస. దీస్ ఆర్ ద పంచావరణ: సత్య, అహింస, ఆస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్యం. ఓకే, నెక్స్ట్ వన్ అనువ్రత్ ఉంది. అనువ్రత్ అంటే స్మాలర్ ఓస్ అంటే పంచావ్రతం ఫాలో చేయకపోతే, ఇప్పుడు ఇక్కడ బ్రహ్మచర్యం అనేది ఒక వ్రతం ఉంది. ఒకవేళ ఎవరైనా జైనిజం రిలీజియన్ ఫాలో అయ్యేటోళ్ళు బ్రహ్మచర్యం పాటించకపోతే ఏం చేయాలి? ఓకే, దానికోసం అనువ్రత్ అని ఉంటుంది. అనువ్రత్, స్మాలర్ ఓస్. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు అనుకుందాం. యాక్చువల్గా బ్రహ్మచర్యం పాటించాలి, బట్ మ్యారేజ్ చేసుకుంటే ఏం చేయాలి? బీ లోయల్ విత్ యువర్ పార్ట్నర్. బీ లోయల్ టు యువర్ పార్ట్నర్. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవద్దని జైనిజంలో ఒక పంచావ్రతంలో ఉంది. ఓకే, బ్రహ్మచర్యం పాటించాలని ఉంది. ఒకవేళ బ్రహ్మచర్యం తప్పి మ్యారేజ్ చేసుకుంటే అప్పుడు ఏం చేయాలి? మరి అప్పుడు ఏం చేయాలి? అనువ్రతం ఉంటుంది. ఏముంటుంది? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకున్నట్టయితే నీ పార్ట్నర్తో లోయల్గా ఉండు, రెస్పెక్ట్ఫుల్గా ఉండు. ఓకే, ఎటువంటి తప్పులు చేయకు. ఓకే, బీ లోయల్ టు యువర్ పార్ట్నర్. దట్ ఈస్ అనువ్రత్. ఒకవేళ పంచావ్రత్ ఫెయిల్ అయితే అనువ్రత్లో ఉన్నాయి పాటించాలి. ఓకే, పంచావ్రత్ ఫెయిల్ అయితే అనువ్రత్లో ఉన్నాయి పాటించాలి. ఓకే, నెక్స్ట్ టీచింగ్స్ ఆఫ్ జైనిజం. First one, they discarded Vedic rituals. చాలా టఫ్ ఉంటుండే, నీకు చెప్పిన ఆల్రెడీ. సాక్రిఫైసెస్ చాలా టఫ్ ఉన్నాయి, సూపర్ స్టిషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ సూపర్ స్టిషన్స్ ఎంతవరకు ఉన్నాయంటే హ్యూమన్ డెవలప్మెంట్ని ఆపేస్తున్నాయి. రిచువల్స్ ఎక్కువగా ఉన్నాయి, సాక్రిఫైసెస్ ఎక్కువ అవుతున్నాయి. సో వాటికి అగెయిన్స్ట్గా ఉంది ఏంది? జైనిజం. నెక్స్ట్, నాన్ వైలెన్స్ని ఎక్కువగా పాటించాలి. ఓకే, ఏ జీవిని కూడా చంపొద్దు, మైక్రో ఆర్గానిజంని కూడా చంపొద్దు. దట్ ఈస్ నాన్ వైలెన్స్. దిస్ ఇస్ సెంట్రల్ థీమ్ ఆఫ్ జైనిజం. ఓకే, నెక్స్ట్ వన్, బిలీవ్డ్ ఇన్ కర్మ. కర్మ అంటే నువ్వు మంచి చేస్తే నీకు మంచి అవుతుంది, చెడు చేస్తే చెడు అవుతుంది. ఓకే, ద కర్మ విల్ రిపీట్. నువ్వు మంచి చేస్తే మంచి అవుతుంది, చెడు చేస్తే చెడు అవుతుంది. ఓకే, జైన్ పీపుల్ బిలీవ్డ్ ఇన్ కర్మ అండ్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్. అంటే ఏం లేదు. ఓకే, బిలీవ్డ్ ఇన్ కర్మ అంటే నువ్వు మంచి చేస్తే మంచి అవుతుంది, చెడు చేస్తే చెడు అవుతుంది. ఓకే, ట్రాన్స్మిగ్రేషన్ ఆఫ్ సోల్ అంటే ఒక బాడీ నుండి ఆత్మని ఇంకో బాడీలోకి ఎలా ట్రాన్స్మిట్ చేయాలి. ఓకే, పోతుందని చెప్తుంది జైనిజం. ఒక బాడీ నుండి ఇంకో బాడీలోకి ఆత్మ ట్రాన్స్ఫర్ అవుతుందని జైనిజం చెప్తుంది. ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద పర్సన్ with his karma. ఓకే, ఒక పర్సన్ ఏ పని చేస్తుండో దాన్ని బేస్ చేసుకొని అతన్ని అంటే ఐడెంటిఫై చేయాలి, అతన్ని అలా భావించాలి. ఒక వ్యక్తి యుద్ధాలు ఎక్కువ చేస్తున్నాడు అనుకో, అతను క్షత్రియుడు. ఓకే, ఒక వ్యక్తి పూజలు రాజ్యాన్ని మంచిగా నడిపిస్తుందంటే బ్రహ్మిన్. ఒక వ్యక్తి బిజినెస్ మంచిగా చేస్తుందంటే వైశ్యాస్. ఓకే, అతను చేస్తున్న పనిని బట్టే అతన్ని ఒక శాఖలోకి అతను ఆ శాఖకి చెందినవాడని చెప్పాలి. ఐడెంటిఫై ద పర్సన్ బేస్డ్ ఆన్ ద కర్మ. ఓకే, అతను ఏ పని చేస్తుండో దాన్ని బేస్ చేసుకొని అతను ఆ శాఖకి చెందినవాడు. యుద్ధాలు చేస్తుండా క్షత్రియుడు, పూజలు చేస్తుండా బ్రహ్మిన్, బిజినెస్ చేస్తుండా వైశ్యాస్. ఓకే, మంచి. ఓకే, ఇలా బేస్డ్ ఆన్ దిస్ కర్మ మనం చెప్పాలి. ఓకే, ఇట్ ఈస్ నాట్ టోటలీ అగైన్స్ట్ క్యాస్ట్ సిస్టమ్, బట్ సమ్వాట్ క్యాస్ట్ సిస్టంలో కొన్ని మార్పులు రావాలని చెప్పింది జైనిజం, బట్ టోటలీ అగైన్స్ట్ అనేది కాదు.
టోటలీ అగేన్స్ట్ అనేది కాదు, బట్ కొన్ని మార్పులు రావాలి ఇలాంటివి. ఓకే, దానికంటే ముందు ఎలా ఉంది, ఒక బ్రాహ్మణ్ కొడుకు బ్రాహ్మణ్ అవుతాడు, ఒక క్షత్రియుడి కొడుకు క్షత్రియుడు అవుతాడు. వాళ్ళ కర్మ వాళ్ళ పనులను బట్టి ఏం లేదు అక్కడ. ఓకే, హెరిడిటరీ వస్తుంది. బ్రాహ్మణ్ కొడుకు, నేను బ్రాహ్మణ, నా కొడుకు బ్రాహ్మణ్. నేను క్షత్రియుడున్నా, నా కొడుకు క్షత్రియుడు. అలా కాదు, దాంట్లో ఒక చేంజ్ తీసుకురావాలి. ఎలా? యూ షుడ్ ఐడెంటిఫై ద పర్సన్ బేస్డ్ అపాన్ హిస్ కర్మ. నేను బ్రాహ్మణ్, ఓకే, నా కొడుకు యుద్ధాలు ఎక్కువ చేసిండు అనుకో, నా కొడుకు ఏమవుతాడు? క్షత్రియుడు అవుతాడు. నేను క్షత్రియుడిని, నా కొడుకులు పూజలు ఎక్కువ చేస్తే అతను బ్రాహ్మణ్ అవుతాడు. బేస్డ్ అపాన్ ఏ కర్మ ఆఫ్ హిస్ పర్సన్, అతని కర్మకి బేస్ చేసి అతన్ని ఐడెంటిఫై చేయాలి, ఒక శాఖలోకి ఎంట్రీ ఇప్పించాలి. ఓకే, దట్ ఈస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద టీచింగ్స్ ఆఫ్ జైనిజం. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద టీచింగ్స్ ఆఫ్ జైనిజం. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ సంతాన ఆర్ సంలేఖన. సంతాన ఆర్ సంలేఖన. సంతార అండ్ సంలేఖన అంటే మోక్షం పొందడం. మోక్షం పొందడం. ఇప్పుడు బుద్ధిజంలో నిర్వాణ, మహాపరినిర్వాణ ఉంది. ఓకే, హిందూయిజంలో మోక్షం పొందడం, జైనిజంలో దాన్నే సంతార అండ్ సంలేఖన అంటాం. మోక్షం పొందడం అంటే కమింగ్ అవుట్ ఆఫ్ ది బర్త్ డెత్ సైకిల్. బర్త్ అండ్ డెత్ సైకిల్ ఉంటుందిగా, దీని నుండి బయటకు రావాలి. కమింగ్ అవుట్, కమింగ్ అవుట్. ఒకవేళ దీని నుండి ఓకే జన్మించడం, చావడం, మళ్ళీ జన్మించడం, చావడం, మళ్ళీ జన్మించడం, చావడం, ఈ సైకిల్ నుండి బయటకు వచ్చినాం అనుకో, నీకు సాంతార లేదా సంలేఖన జరిగిందని అర్థం. ఓకే, నువ్వు మోక్షం పొందినావని అర్థం. ఏ రిలీజియన్లో? జైనిజంలో. కమింగ్ అవుట్ ఆఫ్ ది బర్త్ అండ్ డెత్ సైకిల్. అలా బర్త్ అండ్ డెత్ సైకిల్ నుండి బయటకు రావాలంటే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినావో అన్ని క్యాన్సల్ అవ్వాలి. ఒకవేళ నువ్వు మంచి పనులు ఎక్కువగా చేసినావు అనుకో, ఎక్కువగా నీ జీవితం మొత్తం మంచి పనులు ఎక్కువ చేసినావు అనుకో, మళ్ళీ పుడతావు. సో ఇక్కడ నీకు నువ్వు మోక్షం పొందలేవు. ఏ రిలీజియన్లో? జైనిజంలో. ఒకవేళ నీ కర్మ నువ్వు ఎన్ని మంచి పనులు చేసినావు అనుకో, ఓకే, నువ్వు ఇన్ని మంచి పనులు చేసినావు, ఇన్ని చెడు పనులు చేసినావు, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. మంచి చెడు మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడికి క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇక్కడికి క్యాన్సిల్ అయిపోయింది. ఒకవేళ నువ్వు ఇప్పుడు చనిపోయినావు అనుకో, నీకు మోక్షం వస్తుంది. ఎందుకు? ఇక్కడ మంచి చెడు క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు నీకు మంచి లేదు, చెడు లేదు. సో నువ్వు మళ్ళీ పుట్టలేవు. ఏ రిలీజియన్లో? జైనిజంలో. దట్ ఈస్ సాంతార ఆర్ సంలేఖన. ఓకే, సాంతార ఆర్ సంలేఖన. అదే హిందూ రిలీజియన్లో మోక్షం పొందడం అంటే ఏంటి? నువ్వు మంచి చేసినావు అనుకో, మళ్ళీ జన్మిస్తావు. దట్ ఈస్ మోక్షం ఇన్ హిందూ రిలీజియన్. బట్ ఇన్ జైనిజం సాంతార ఆర్ సంలేఖన అంటే ఏంటంటే పుట్టడం, చావడం, ఈ సైకిల్ నుండి బయటకు రావడం. అంటే నువ్వు ఎక్కువ మంచి చేయొద్దు, ఎక్కువ చెడు కూడా చేయొద్దు. రెండు క్యాన్సల్ అయిపోవాలి. నువ్వు చనిపోయే నాటికి అన్ని క్యాన్సల్. మంచి ఎంత చేసినావో, చెడు అంత చేసినావు, అన్ని క్యాన్సల్. ఇంకా ఏ మంచి లేదు, ఏ చెడు లేదు. నువ్వు ఇంకా ఏం చేయలేవు. అప్పుడు ఒకవేళ నువ్వు చనిపోయినావు అనుకో, నీ కర్మ మొత్తం క్యాన్సిల్ అయిన తర్వాత నువ్వు చనిపోతే అప్పటికి నువ్వు ఏం మంచి చేయలేవు, చెడు కూడా చేయలేవు. అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ ఒక మంచి, ఇక్కడ వరకు మంచి చేసినావు, ఇక్కడ వరకు చెడు చేసినావు. గుడ్, బ్యాడ్. ఈ మంచి చెడు రెండు ఈక్వల్ అని అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు నువ్వు చనిపోయావు. సో నీకు ఎప్పుడు సాంతార ఆర్ సంలేఖన అంటే బర్త్ అండ్ డెత్ సైకిల్ నుండి నువ్వు బయటకు వస్తావు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినావు, అన్ని చెడు పనులు చేసినావు, మంచి చెడు క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు నువ్వు చనిపోతే నీ లైఫ్లో ఏం మంచి కూడా లేదు, చెడు కూడా లేదు, అంతా క్యాన్సిల్ అయిపోయింది. సో అప్పుడు నువ్వు బర్త్ అండ్ డెత్ సైకిల్ నుండి బయటకు వస్తావు, మళ్ళీ జన్మం పొందలేవు, మళ్ళీ పుట్టలేవు. సో నీకు సాంతార ఆర్ సంలేఖన జరిగిందని అర్థం. దాన్ని మనం ఏమంటాం? శాల్వేషన్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ఇన్ జైనిజం రిలీజియన్. దిస్ ఈజ్ ఇన్ జైనిజం రిలీజియన్. ఓకే, సాంతార ఆర్ సంలేఖన. సాంతార ఆర్ సంలేఖన. నెక్స్ట్ వన్, డివిజన్ ఇన్ జైనిజం. డివిజన్ ఇన్ జైనిజం ఏంది? ఇప్పుడు చంద్రగుప్త మౌర్య అనే రాజు ఉంటాడు. నేను ఫర్దర్ సెకండ్ లెక్చర్, ఇప్పటి నుంచి సెకండ్ లెక్చర్లో అంటే ఇంకా 2 లెక్చర్ తర్వాత నేను చంద్రగుప్త మౌర్య గురించి చెప్తా. చంద్రగుప్త మౌర్య ఈ రాజు ఉన్నప్పుడు 12 year ఫెమిన్ వస్తుంది. కరువు అంటే
ఫుడ్ ఉండదు, ఏముండదు. ఓకే, ప్రజలు బాధలు పడతారు, వర్షాలు ఉండవు, యానిమల్స్ చనిపోతాయి, పంటలు పండవు. 12 సంవత్సరాల వరకు ఫెమైన్ వస్తుంది. 12 సంవత్సరాలు కంటిన్యూస్గా ఫెమైన్ వస్తుంది. ఏ టైంలో? చంద్రగుప్త మౌర్య టైంలో 12 ఇయర్స్ ఫెమైన్ వస్తుంది. సో అప్పుడు జైన్ మాంగ్స్లో 2 లీడర్స్ డెవలప్ అవుతారు. జైన్ మాంగ్స్లో అంటే జైన్ పీపుల్ అప్పుడు చాలా పరేషాన్ అవుతారు. ఓకే, చాలా సఫర్ అవుతారు. ఏం జరుగుతుంది అసలు? మనకు ఫుడ్ లేదు, మనకు క్రాప్స్ లేవు, పంటలు లేవు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, అన్ని యానిమల్స్ చనిపోతున్నాయి, మనుషులు చనిపోతారు. అప్పుడు అందరూ భయపడతారు. ఆ టైంలో జైన్ మాంగ్స్లో 2 లీడర్స్ డెవలప్ అవుతారు. ఒకరు స్థూలభద్ర, ఒకరెవరు? స్థూలభద్ర. ఇంకొకరు భద్రభావు. ఓకే, భద్రభావు. ఓకే, జైన్ మాంగ్స్లో 2 లీడర్స్ డెవలప్ అవుతారు, స్థూలభద్ర అండ్ భద్రభావు. చంద్రగుప్త మౌర్య ఉంటాడుగా, ఆ టైంలో 12 ఇయర్స్ ఫెమైన్ వస్తుంది. సో ప్రజలందరూ సఫర్ అవుతారు. ఆ టైంలో జైన్ మాంగ్స్లో 2 లీడర్స్ డెవలప్ అవుతారు, స్థూలభద్ర, భద్రభావు. ఇతను ఏమంటాడు? నార్త్లోనే ఉంటామని అంటాడు. నార్త్లోనే ఉండిపోతాం మేము. ఓకే, ఈ నార్త్లో ఫుడ్ లేదు, అక్కడ ఫెమైన్ నడుస్తుంది. కానీ స్థూలభద్ర ఏమంటాడు? మేము నార్త్లోనే ఉంటామని అంటాడు. ఓకే, నార్త్లోనే ఉంటామని అంటాడు. ఈ భద్రభావం ఏమంటాడు? మేము సౌత్కి వెళ్ళిపోతాం అంటాడు. సౌత్లో ఎక్కడ ఉంటారు? కర్ణాటకకి వెళ్ళిపోతారు. కర్ణాటక. ఓకే, ఫెమైన్ వచ్చినప్పుడు స్థూలభద్ర లీడర్షిప్లో కొందరు నార్త్లోనే ఉండిపోతారు, భద్రభావు లీడర్షిప్లో కొందరు నార్త్ నుండి సౌత్కి వెళ్ళిపోతారు. సౌత్లో ఎక్కడ? కర్ణాటకలో. ఓకే, వీళ్ళు ఓకే వైట్ క్లాత్స్ వేసుకుంటారు. ఈ స్థూలభద్ర లీడర్షిప్లో జైనిజంలో ఒక డివిజన్ వచ్చింది. అదేంటంటే శ్వేతాంబరాస్. ఓకే, జైనిజంలో 2 డివిజన్స్ వచ్చినాయి. స్థూలభద్ర నార్త్లో ఉండిపోతాడు, అతని లీడర్షిప్ కింద శ్వేతాంబరాస్ అనే ఒక డివిజన్ అయింది. ఈ భద్రబాబు సౌత్కి వెళ్ళిపోతాడు, కర్ణాటకలో. అతన్ని అక్కడ కింగ్స్ రిసీవ్ చేసుకుంటారు అతన్ని హెల్ప్ చేయడానికి. ఇతని లీడర్షిప్లో ఏ డివిజన్ వచ్చింది? దిగంబరాస్. శ్వేతాంబరాస్, దిగంబరాస్. ఈ శ్వేతాంబరాస్ వైట్ క్లాత్స్ వేసుకుంటారు, అంటే తెల్ల బట్టలు వేసుకుంటారు. ఈ దిగంబరాస్ నో క్లాత్స్, బట్టలు వేసుకోరు అసలు. అంటే వీళ్ళు ఏం భావిస్తారంటే, ఇక్కడ దిగంబర అని పడిందిగా, ఈ దిగంబర దిక్కు ప్లస్ అంబర నుంచి ఫామ్ అయింది. దిక్ అంటే ఏంది? స్కై. సో ఈ స్కైనే వాళ్ళు బట్టలు లేక భావిస్తారు. ఓకే, మాకు ఈ ఆకాశమే క్లాత్స్ మేము వేసుకో. ఓకే, మాకు ఈ ఆకాశమే క్లాత్స్ అయినప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారు? బట్టలు లేకుండా ఉంటారు. ఓకే, సో నో క్లాత్స్. దే ట్రీటెడ్ స్కై యాజ్ ఎ క్లాత్. ఓకే, దిగంబరాస్, శ్వేతాంబరాస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ స్థూలభద్ర ఇన్ నార్త్, వైట్ క్లాత్స్. దిగంబరాస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ భద్రబాబు ఇన్ సౌత్, ఎట్ కేరళ, ఎట్ కర్ణాటక, నో క్లాత్స్. వాళ్ళు స్కైనే, ఆకాశాన్నే బట్టలు లెక్క భావించారు, నో క్లాత్స్. ఓకే, దిగంబరాస్. వీళ్ళు శ్వేతాంబరాస్ ఏమంటారంటే, వర్తమాన మహావీరుడు మ్యారేజ్ చేసుకున్నాడని శ్వేతాంబరాస్ అంటారు. అతను బ్రహ్మచారి అని దిగంబరాస్ అంటారు. ఈ దిగంబరాస్ ఏమంటారు? బ్రహ్మచారి అంటారు. దిగంబరాస్ అంటే ఈ శ్వేతాంబరాస్ కాదు, అతను పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఒక కూతురు పుట్టింది, ఆమె పేరు అరోజా. ఓకే, అతను పెళ్లి చేసుకున్నాడు, అతని కూతురు పేరు అరోజా. కొన్ని బుక్స్లలో ఆమె పేరు ప్రియదర్శిని అని ఉంది. ఓకే, వర్తమాన మహావీరుడు యశోదాని పెళ్లి చేసుకుంటాడు. ఓకే, ఎట్ ది ఏజ్ ఆఫ్ 30 అప్పుడు అరోజా అనే అమ్మాయి పుడుతుంది. ఆ అరోజానే కొన్ని బుక్స్లలో ప్రియదర్శిని అని పేరు పెట్టారు. ఓకే, పెళ్లి అయిందని ఎవరంటారు? శ్వేతాంబరాస్ కాదు, అతని బ్రహ్మచారి అనేది దిగంబరాస్. ఓకే, దిగంబరాస్, శ్వేతాంబరాస్. దీస్ ఆర్ ద 2 డివిజన్స్ ఆఫ్ Jainism religion. Okay friends, note down all these things. Okay, next one.
జైన్ కౌన్సిల్స్. ఓకే, జైన్ కౌన్సిల్స్ ఎక్కడెక్కడ జరిగినాయి? అండర్ హూస్ లీడర్షిప్? అండర్ హూస్ లీడర్షిప్? అండర్ హూస్ లీడర్షిప్? జైన్ కౌన్సిల్స్. ఓకే, అయితే వర్తమాన మహావీరుడు లేదా ఈ తీర్థంకరస్ ఉంటారుగా, వాళ్ళ టీచింగ్స్ అన్ని కూడా 14 బుక్స్లలో కంపైల్ చేసారు. దే కంపైల్ ద టీచింగ్స్ ఆఫ్ తీర్థంకరస్. టీచింగ్స్ ఆఫ్ తీర్థంకరస్. Teachings of Tirthankars compiled in 14 books or 14 parts. These are known as 14 Parva. Okay? ఈ తీర్థంకరస్ ఉంటారుగా, 24 తీర్థంకరస్ ఉంటారు. లాస్ట్ తీర్థంకర వర్తమాన మహావీరుడు. వీళ్ళ టీచింగ్స్ అన్ని కూడా 14 బుక్స్లలో కంపైల్ చేసారు. వాటిని 14 పర్వ అని అంటాం. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అవి వీక్ అయిపోయినాయి, ఆ బుక్స్ అన్ని కూడా నాశనం అయిపోయినాయి. సో అప్పుడు ఫస్ట్ జైన్ కౌన్సిల్లో అది ఎక్కడ జరుగుతుంది? పాటలీపుత్రలో ఫస్ట్ జైన్ కౌన్సిల్ జరుగుతుంది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ స్థూలభద్ర. స్థూలభద్ర అంటే శ్వేతాంబర. ఓకే, అప్పుడు ఏం చేస్తారు? 11+1 బుక్ కంపైల్ చేస్తారు. ఓకే, ఈ టీచింగ్స్ అని ఉంటాయిగా, 11 అంటే 12 బుక్స్లో కంపైల్ చేస్తారు. ఈ 11 బుక్స్లో ఇట్ ఈస్ ఎ కంపైలేషన్ ఆఫ్ న్యూ టీచింగ్స్ ఆఫ్ జైనిజం. కొత్త టీచింగ్స్ ఉంటాయి దీంట్లో, న్యూ టీచింగ్స్ ఆఫ్ జైనిజం. ఈ 1 బుక్లో ఏముంటుంది? ఓల్డ్ టీచింగ్స్ ఆఫ్ జైనిజం. ఓల్డ్ టీచింగ్స్ ఆఫ్ జైనిజం. ఓకే, ఫస్ట్ టీచింగ్స్ ఆఫ్ తీర్థంకరాస్ అన్ని 14 బుక్స్లలో కవర్ చేసిరు. 14 పర్వాస్ అంటాం. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అవి నాశనం అయిపోయినాయి. సో అప్పుడు ఫస్ట్ జైన్ కౌన్సిల్లో, అంటే అది పాటలీపుత్రలో జరిగింది అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ స్థూలభద్ర. స్థూలభద్ర ఇస్ ద లీడర్ ఆఫ్ శ్వేతాంబర. ఓకే, 12 బుక్స్ రాస్తారు. దాంట్లో 11 బుక్స్ కన్సిస్ట్ ఆఫ్ ద న్యూ టీచింగ్స్, కొత్త టీచింగ్స్ ఆఫ్ జైనిజం. 1 బుక్ కన్సిస్ట్ ఆఫ్ ద ఓల్డ్ టీచింగ్స్ ఆఫ్ జైనిజం. ఈ 12 బుక్స్ ఏమంటాం మనం? 12 అగ్మాస్ అని అంటాం. 12 బుక్స్ ఏమంటాం? 12 అగ్మాస్ అని అంటాం. ఓకే, 12 బుక్స్ మనం ఏమంటాం? 12 అగ్మాస్ అని అంటాం. నెక్స్ట్ జైన్ కౌన్సిల్. సెకండ్ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరుగుతుంది? వల్లభి ఎక్కడ ఉంది? గుజరాత్. ఈ గుజరాత్లో సెకండ్ జైన్ కౌన్సిల్ జరుగుతుంది అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ దేవరాది అండ్ క్షమన. ఈ జైన్ టెక్స్ట్ అంటే జైన్ బుక్స్ అన్ని కూడా ఒక్క బుక్ లో కంపైల్ చేస్తారు ఇన్ ద అర్ధమగధి లాంగ్వేజ్. అర్ధమగధి లాంగ్వేజ్ లో అన్ని కూడా టీచింగ్స్ అన్ని కూడా ఒక బుక్ లో కంపైల్ చేస్తారు. అది అర్ధమగధి లాంగ్వేజ్ లో రాస్తారు. ఓకే, వల్లభి గుజరాత్ లో ఉంది. సెకండ్ కౌన్సిల్ అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ దేవరాది అండ్ క్షమన. టీచింగ్స్ అన్ని కూడా ఒక బుక్లో కంపైల్ చేసి దాన్ని అర్ధమగధి లాంగ్వేజ్లో రాస్తారు. అన్ని టీచింగ్స్ ఒక బుక్లో రాస్తారు. ఏ లాంగ్వేజ్లో? అర్ధమగధి లాంగ్వేజ్లో రాస్తారు. ఓకే, దీస్ ఆర్ ద జైన్ కౌన్సిల్స్ అండ్ ద జైన్ టెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక్కడతో ఈ లెక్చర్ ఎండ్ అయిపోయింది. ఓకే, లెట్స్ రివైజ్. ఫస్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాం? జైనిజం స్టార్ట్ చేసుకున్నాం ఇవాళ. జైనిజం ఇస్ ఎ కాంటెంపరీ ఆఫ్ బుద్ధిజం. బుద్ధిజం ఎప్పుడు స్టార్ట్ అయిందో జైనిజం కూడా అప్పుడే స్టార్ట్ అయింది. ఓకే, 6th century BCE. ఓకే, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం? గౌతమ్ బుద్ధ. ఫౌండర్ ఆఫ్ జైనిజం రిషభనాథ. అతన్నే రిషభదేవ్ అని కూడా అంటారు. హీ ఎగ్జిస్టెడ్ 10,000 years ago. 10,000 సంవత్సరాల క్రితం అతను ఉండేవాడు. ఓకే, డ్యూరింగ్ ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ he is considered as the first తీర్థంకర ఆఫ్ జైనిజం. తీర్థంకర మీన్స్ గ్రేట్ టీచర్ హూ కెన్ చేంజ్ మెనీ లీవ్స్. అంటే ఎన్నో జీవితాలను చేంజ్ చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తిని తీర్థంకర అని అంటాం. ఓకే, తర్వాత వర్తమాన మహావీర్ ఈ జైనిజంని చాలా పాపులర్ చేసిండు అండ్ బుద్ధిజంని ఎక్కువ పాపులర్ చేసింది గౌతమ్ బుద్ధ. వర్తమాన మహావీర్ ఇస్ 24th తీర్థంకర. ఓకే, 24th తీర్థంకర. ఓకే, తీర్థంకర అండ్ 23rd తీర్థంకర ఇస్ పార్శ్వనాథుడు ఇస్ 23rd తీర్థంకర. 22nd ఇస్ అరిష్టనేమిని మనం నేమినాథ అని కూడా అంటాం. ఈ నేమినాథ గురించి ఋగ్వేదలో మెన్షన్ చేశారు. ఓకే, మీరు ఋగ్వేదలో మెన్షన్ చేశారు. జైనిజం ఫాలో అయ్యే పీపుల్ని జైన్ అంటాం.
which came from the word Jina, which means conqueror of desires. ఒకవేళ డిజైర్స్ మీద కంట్రోల్ తెచ్చుకుంటే మనం సెల్ఫ్ కంట్రోల్గా ఉంటాం, సెల్ఫ్ కాన్షియస్నెస్ అండ్ రియల్ ట్రూత్ తెలుస్తుంది. ఓకే, జైనిజం అండ్ బుద్ధిజంకి మధ్యలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే బోత్ విల్ టాక్ అబౌట్ ద డిజైర్స్, కోరికల గురించి రెండు కూడా మాట్లాడతాయి. ఓకే, దట్ ఈస్ అ కామన్ థింగ్ అబౌట్ జైనిజం అండ్ ద బుద్ధిజం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంది, 3 రత్నాస్ ఆఫ్ జైనిజం: రైట్ నాలెడ్జ్, రైట్ ఫేత్ అండ్ రైట్ కండక్ట్. రైట్ నాలెడ్జ్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్? ప్రత్యక్ష, అనుమాన్ అండ్ ద టీచింగ్స్ ఆఫ్ తీర్థంకర. నెక్స్ట్ వన్ రైట్ ఫేత్, యూ షుడ్ ఫాలో పంచావ్రత్. పంచావ్రత్ అంటే ఏంది? సత్య, అహింస, ఆస్తేయ, అపరిగ్రహ అండ్ బ్రహ్మచర్య. ఓకే, సత్య, అహింస, ఆస్తేయ, అపరిగ్రహ అండ్ బ్రహ్మచర్య. వీటన్నిటిలో ఫస్ట్ 4 ఉంటాయిగా, ఫస్ట్ 4 సత్య, ఆస్తేయ, సత్య, అహింస, ఆస్తేయ అండ్ అపరిగ్రహ. ఈ 4 కూడా పార్శ్వనాథుడు. ఓకే, అంటే 22nd తీర్థంకర ఉన్నన్ని రోజులు ఈ 4 ఉన్నాయి. బట్ 5th వన్ ఏంటది? బ్రహ్మచర్యాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది మాత్రం వర్తమాన మహావీర్. బ్రహ్మచర్యాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది వర్తమాన మహావీర్. బ్రహ్మచర్యాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది వర్తమాన మహావీర్. ఓకే, దీస్ ఆర్ ద 5 పంచావ్రత్. ఒకవేళ ఈ 5 పంచావ్రత్ ఫాలో కాకపోతే అనువ్రత్స్ ఉంటాయి. ఓకే, ఈ పంచావ్రత్ ఫాలో అవ్వడానికి ఫెయిల్ అయిన అనువ్రత్ ఫాలో కావాలి. ఒకవేళ బ్రహ్మచర్యం ఉంది, ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే నీ పార్ట్నర్తోని చాలా రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయాలి. దట్ ఈస్ అ థింగ్. నెక్స్ట్ వన్ ఏంది? నెక్స్ట్ వన్ ఏం డిస్కస్ చేసుకున్నాం మనం? రైట్ కండక్ట్ అంటే నువ్వు చేసే పనిలో నాన్ వైలెన్స్ ఉండాలి. ఓకే, నాన్ వైలెన్స్ ఉండాలి. ఏ జీవిని హాని కలిగించవద్దు, ఏ జీవిని కూడా హాని కలిగించవద్దు. దీన్ని ఫార్మర్స్ సపోర్ట్ చేయలేదు, ట్రేడింగ్ మర్చెంట్స్ సపోర్ట్ చేశారు. నెక్స్ట్ వన్ టీచింగ్స్ ఆఫ్ జైనిజం. It discarded the basic rituals, it educated non-violence, believed in karma and transmigration of soul. Okay, identify the person based upon his karma. Okay, these are the teachings of Jainism. Next one, division in Jainism. Division in Jainism in the Shwetambaras and Digambaras. Okay, Chandragupta Maurya టైంలో 12 years ఫేమస్ వచ్చింది. అప్పుడు 2 లీడర్స్ ఎవరి పేరు? స్థూలభద్ర, భద్రబాహు. వీళ్ళు నార్త్లో నుండి పోయారు. వీళ్ళని శ్వేతాంబరాస్ అంటాం. వీళ్ళు తెల్ల దుస్తులు ధరిస్తారు. వీళ్ళు సౌత్కి వెళ్ళారు, కర్ణాటకకి వెళ్ళారు. వీళ్ళు ఆకాశాన్నే తన క్లాత్స్ లెక్క భావిస్తారు. సో బట్టలు వేసుకోరు, నో క్లాత్స్. వీళ్ళు దిగంబర అంటాం. ఓకే, అండ్ దిగంబర వాళ్ళు వర్తమాన మహావీర్ బ్రహ్మచర్య అంటారు. శ్వేతాంబర వాళ్ళు అతను మ్యారేజ్ చేసుకున్నాడు. అరోజానికి జన్మనిచ్చిండు. అరోజాని కొన్ని బుక్స్లలో ప్రియదర్శిని అని కూడా అంటారు. వర్తమాన మహావీర్ భార్య పేరైంది యశోద. ఓకే, వర్తమాన మహావీర్ భార్య పేరైంది యశోద. నెక్స్ట్ వన్, సాంతార అంటే ఏంది? కమింగ్ అవుట్ ఆఫ్ ది బర్త్ అండ్ డెత్ సైకిల్. చావు బతుకు అనే సైకిల్ నుంచి బయటకి రావడమే సాంతార. దట్ ఈస్ అ మోక్షం ఇన్ జైనిజం. ఓకే, దట్ ఈస్ అ మోక్షం ఇన్ జైనిజం. ఓకే, వర్తమాన మహావీర్కి 3 పేర్లు ఉన్నాయి: వర్తమాన, మహావీర్ అండ్ క్యావిలన్. వర్తమానం ఎందుకు ఉందంటే అతను పుట్టిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ చాలా ప్రాస్పెరస్గా ఉంది, అంటే చాలా అభివృద్ధి చెందింది, మంచి సుఖ సంతోషాలతో ఉంది కాబట్టి అతనికి వర్తమానం అని పేరు పెట్టారు. మహావీర్ ఎందుకంటే అతను చాలా నాలెడ్జ్ పొందింది కాబట్టి మహావీర్. క్యావిలియన్ ఎందుకంటే అతను కైవల్యం పొందింది కాబట్టి క్యావిలియన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.